మనతో పాటుగా వసంత్ కూడా జాయిన్ అయ్యాడు. మచిలీపట్నం నుంచి ప్రస్తుతం అప్డేట్స్ అందించడం కోసం. మచిలీపట్నంలో జరుగుతున్న కౌంటింగ్ ప్రక్రియకి సంబంధించి, కౌంటింగ్ ఏర్పాట్లకు సంబంధించిన అప్డేట్స్ వసంత్ అందిస్తారు. వసంత్, ఏం జరుగుతుంది మచిలీపట్నంలో? ఈసారి వారసులు కూడా రంగంలో దిగినటువంటి పరిస్థితి ఈ నియోజకవర్గంలో ఏమంటుంది నాయకత్వం, లేకపోతే అభ్యర్థులు ఏమంటున్నారు? సో మచిలీపట్నం పార్లమెంటు పరిధిలో మొత్తం 7 నియోజకవర్గాలు ఉన్నాయి సార్. ఏడు నియోజకవర్గాలకు సంబంధించి కౌంటింగ్ ప్రక్రియ మరికొద్దిసేపట్లో ప్రారంభం కాబోతోంది. పటిష్టమైన భద్రత నడుమున 7 అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి లెక్కింపు ప్రక్రియ ప్రారంభమవుతుంది. మొదట పోస్టల్ బ్యాలెట్ ఉంటుంది, తర్వాత ఈవీఎంలను తీసి లెక్కిస్తారు. మొదట ఈవీఎంలకు సంబంధించిన ఫలితమే రాబోతుంది. అయితే అత్యంత కీలకంగా మచిలీపట్నం పార్లమెంటరీ నియోజకవర్గం పరిధిలో 2 నియోజకవర్గాలు ఉన్నాయి. ప్రస్తుతం 2 కూడా హాట్ సీట్స్గా ఉన్నాయి. గన్నవరం, గుడివాడకు సంబంధించి ఎవరికి వారు పైచేయి సాధించే ప్రయత్నాలు కూడా చేస్తున్నారు. సో ఫలితం ఎలా ఉండబోతుందన్న ఆసక్తి నెలకొంది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ 2 సీట్లపైన కూడా జోరుగా పెద్ద ఎత్తున బెట్టింగ్లు కూడా నడుస్తున్నటువంటి పరిస్థితి. మిగిలినటువంటి 5 నియోజకవర్గాలకు సంబంధించి చూస్తే కనుక ఇటు మచిలీపట్నం, పెడనతో పాటుగా పెనమలూరు, అలాగే అవనిగడ్డ, అలాగే మిగిలినటువంటి నియోజకవర్గాలకు సంబంధించి పామరకు సంబంధించి కూడా హాట్ సీట్స్గా మారినటువంటి పరిస్థితి మనకి కనిపిస్తోంది. సో మొత్తం 7 నియోజకవర్గాలకు సంబంధించి మొత్తం 14 రౌండ్స్లో మొత్తం 14 టేబుల్స్ను కూడా ఏర్పాటు చేశారు. అయితే మొదటి ఫలితంగా పెడన కావచ్చు, అలాగే మచిలీపట్నానికి సంబంధించి 2 నియోజకవర్గాలకు సంబంధించి ఫలితం మొదట విడువడేటటువంటి అవకాశం అవుతుంది. మిగిలిన నియోజకవర్గాలకు సంబంధించి మరికొంత సమయం పట్టేటటువంటి అవకాశం అవుతుంది. ప్రస్తుతం మనం చూస్తే కనుక మా కృష్ణా యూనివర్సిటీ వేదికగా ప్రస్తుతం ఈ పార్లమెంటరీ నియోజకవర్గానికి సంబంధించి ఫలితాలకు సంబంధించి కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం కాబోతోంది. ఈ నేపథ్యంలో భారీ భద్రత కూడా ఏర్పాటు చేశారు. కౌంటింగ్ ఏజెంట్లు మొత్తం కూడా ఇక్కడికి చేరుకుంటున్నారు. అత్యంత సమస్యాత్మకమైనటువంటి నియోజకవర్గాలకు సంబంధించి పార్లమెంటరీ నియోజకవర్గానికి సంబంధించి మచిలీపట్నం పార్లమెంటరీ నియోజకవర్గం ఉంది. ఈ నేపథ్యంలోనే ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారీ భద్రత కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు. మొత్తంగా 12,93,000 ఓట్లు ఇక్కడ పోలినటువంటి నేపథ్యంలో మొత్తం 7 నియోజకవర్గాలని, అందులో ఒకటి మచిలీపట్నం అసెంబ్లీ స్థానానికి సంబంధించి మొత్తం 15 రౌండ్లు, పెడన అసెంబ్లీ స్థానానికి సంబంధించి 16 రౌండ్లు, గుడివాడ పామరు అసెంబ్లీ స్థానాలకు సంబంధించి 17 రౌండ్లు, అవనిగడ్డ అసెంబ్లీ ఫలితానికి సంబంధించి మొత్తం 20 రౌండ్లు, గన్నవరంతో పాటుగా పెనమలూరు అసెంబ్లీ స్థానాలకు సంబంధించి 22 రౌండ్లు ఉన్నాయి. అంటే మొత్తంగా చూస్తే కనుక గన్నవరం, పెనమలూరు స్థానాలకు సంబంధించి చివరిగా ఫలితం వెలువడేటటువంటి అవకాశం అయితే ఉంటుంది. సో